మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు మాట్లాడుతూ ముఖ్యంగా ఎఫ్ఐడి అలాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 30% నుంచి 99.9% పడిపోయడం జరిగింది అన్నారు. అలాగే ముఖ్యంగా ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ట్రేడర్స్లో కూడా గొప్పగా ఏం లేదు. ఓన్లీ 100% చూసుకుంటే కేవలం 10% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. 10% సక్సెస్ అయిన వాళ్ళు కూడా 5% మాత్రమే కాస్త అంత రేంజ్ హై రేంజ్ మనీ మేకింగ్ ఉందన్నారు. మరి ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? లాస్ మేకింగ్లో ఎంత జరుగుతున్నా కూడా ఎందుకు ట్రేడర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు? ఎలా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్. సో మొత్తం సెబీ డేటా అఫీషియల్గా చూసుకుంటే కనుక అవుట్ ఆఫ్ 1000 గేమ్స్ ఆడారు అనుకోండి, 900 లాస్ అవుతున్నారు. ఓకే, ఈ లాస్ అయిన అమౌంట్ ఎవరికి వెళ్తుంది అంటే ఇన్స్టిట్యూషనల్కి 49% వెళ్తుంది. అంటే రిటైల్ లాస్ అయిన డబ్బు వాళ్ళకి వెళ్తుంది. అండ్ బ్రోకర్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 26% వెళ్తుంది. అండ్ ప్రాఫిట్ వచ్చిన రిటైలర్స్కి 24% వస్తుంది. అంటే అవుట్ ఆఫ్ 900లో ఈ మనీ అవుట్లోకి షిఫ్ట్ అవుతుంది అనమాట. విన్ అయిన 100లో కూడా అవుట్ ఆఫ్ 1000లో 100 విన్ అవుతున్నారు కదా, ఆ విన్ అయిన వాటిలో కూడా 95% స్మాల్ అమౌంట్. అది పెద్ద అమౌంట్ ఏం కాదు. లార్జ్ ప్రాఫిట్ వచ్చే ట్రేడ్స్ 5 ఉన్నాయి. అంటే ఒక రిటైలర్ కనుక ఈ స్టాక్ మార్కెట్లో వచ్చి 1000 గేమ్లు కనుక ఆడితే మంచి ప్రాఫిట్ వచ్చే ట్రేడ్స్ మొత్తం 5. అండ్ 95 ఏమో స్మాల్ ప్రాఫిట్ వచ్చే గేమ్స్. రిమైనింగ్ 900 ఏమో లూజర్ గేమ్స్ ఆడుతున్నాడు. ఓకే, ఇది నన్ అదర్ దెన్ ది సెబీ వల్ల ట్రేడింగ్ డేట్ అనమాట రిటైలర్స్ది. ఓకే, సో అందుకని కేర్ఫుల్గా ఉంటే చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ అనేది హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్ ఆడే గేమ్ అనండి, అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. స్టాక్ మార్కెట్లో ఏంటంటే స్కాల్పింగ్, కపుల్ ఆఫ్ మినిట్స్ ఉండి ట్రేడ్ క్లోజ్ చేయడాన్ని స్కాల్పింగ్ అంటారు. యూజువల్గా ఏంటంటే వీళ్ళు 1 మినిట్ నుంచి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో గేమ్ ఆడుతూ ఉంటారు. రెండోది డే ట్రేడర్స్ అంటారు. అంటే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ కల్లా క్లోజ్ చేస్తారు. యూజువల్గా ఏంటంటే వీళ్ళు 10 మినిట్స్ 15 మినిట్స్ 30 మినిట్స్ క్యాండిల్ మీద గేమ్ ఆడుతూ ఉంటారు. బట్ ఈవినింగ్ 3:20 లోపు క్లోజ్ చేస్తుంటారు. సిన్స్ స్కాల్పింగ్ అండ్ డే ట్రేడింగ్ రెండు కూడా విత్ ఇన్ ద డేలోనే క్లోజ్ చేయాలి కాబట్టి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ టైం అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ సైడ్ వే కానీ వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అనుకున్నట్టు స్ట్రాటజీ అది వర్కౌట్ కాకపోవచ్చు కదా, అందుకని లాసెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ డెలివరబుల్ ట్రేడ్స్ కూడా ఒకటి స్వింగ్ ట్రేడింగ్ అంటారు. మార్కెట్ కపుల్ ఆఫ్ డేస్ వన్ డైరెక్షన్ పోతూ ఉంటుంది, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ వన్ డైరెక్షన్ కింద పోతూ ఉంటుంది. దాన్ని మనం స్వింగ్ అంటాం. స్వింగ్ ట్రేడర్ యూజువల్గా ఒక 5 to 7 డేస్ అలా ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేట్లా పొజిషన్ ట్రేడింగ్ అనమాట. పొజిషన్ ట్రేడింగ్ అంటే ఒక ట్రేడ్ మీరు తీసుకొని టార్గెట్ వచ్చిందాక ఉంటారు. సపోజ్ నాకు 10% కావాలి, వచ్చేంతవరకు నేను ఉంటాను. 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు. మొత్తానికి 1 year లోపు మీరు ట్రేడింగ్ క్లోజ్ చేశారు, డెలివరీ ట్రేడ్ని, దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. ఓకే, అంటే మీరు బై చేసి 1 year లో క్లోజ్ చేస్తే ఈ 4 ట్రేడ్లు ఏదో దాంట్లో ఉంటారు. స్కాల్పర్స్, డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, ఈ 4లో ఒకటే ఉంటుంది మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళలో. ఇన్వెస్ట్మెంట్ మోర్ దెన్ 1 year ఉంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి లివరేజ్ దొరకదు, టైం ప్రెజర్ లేదు. సో న్యాచురల్గా ఇన్వెస్ట్మెంట్కి సక్సెస్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే ఈ రెండు ప్రెజర్ లేవు కాబట్టి. ట్రేడింగ్కి ప్రెజర్ ఉంటుంది. అందుకని ఎక్కువ మంది లూజర్స్ అవుతుందంటే కామన్ ట్రెండ్ ఏముంటుందంటే స్కాల్పింగ్ అండ్ డే ట్రేడింగే ఉంటుంది. అందుకని అందరు ట్రేడర్స్లో కల్లా ఎక్కువ మంది ఈ డేటా వచ్చింది ఎక్కడి నుంచి నాకు తెలియదు. బట్ మీకు డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ అయితే డెఫినెట్గా సక్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రతి 1000 గేమ్స్లో 5 సూపర్ హిట్ ఏం కాదు, ఎక్కువ సూపర్ హిట్లు ఉండొచ్చు కూడా. అందుకని టోటల్గా 1 year లో క్లోజ్ చేసే వాళ్ళందరూ ట్రేడర్గా ఉంటే ఈ డేటా ఉండొచ్చు. ఓకే, టోటల్ ట్రేడింగ్ అనుకోండి 1 year లో క్లోజ్ చేస్తే వాళ్ళు ట్రేడర్ అంటారు. అందరు కలిసి డేటా ఇది. బట్ విత్ ఇన్ ద ట్రేడర్లోని డెలివరీ బేస్డ్ ట్రేడ్స్లో డెఫినెట్ సక్సెస్ ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటుంది. నేను కొన్నాను రిలయన్స్, ఒక 5% టార్గెట్ పెట్టుకున్నాను. 6 నెలలు ఉంచుకుంటే రాదా ఏంటి? అర్జెంట్గా ఈరోజు రాకపోవచ్చు, బట్ 6 నెలల్లో పెట్టుకుంటే వచ్చింది. అందుకని డెలివరీ ట్రేడ్స్లో వర్కౌట్ ఎక్కువ అవుద్ది. ఈ డేటా మే నాట్ బి రియల్. బట్ సెబీ వాళ్ళ డేటా ప్రకారం ఏంటంటే 1 year లోపు చేస్తారు. ఇలా స్కాల్పర్స్ ఎవరి సరి చూడరు కదా డేటాని. సో ట్రేడింగ్ అంటే 1 year లో క్లోజ్ చేస్తే ట్రేడర్స్, ఆ ట్రేడర్స్ డేటా నుంచి తీసింది ఇది. ఓకే, అండ్ మీరు చెప్పినట్లు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఉపయోగిస్తూనే వెళ్తారు కదా వీళ్ళందరూ కూడా. మార్కెట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయండి. అండ్ ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అంటారు. అంటే ప్రైస్ వాల్యూమ్ ఎలా మూవ్ అవుతుంది దాన్ని బేస్ తీసుకుని డిసిషన్ తీసుకుంటారు. ఎలైట్ వేవ్స్ బేస్గా తీసుకొని డిసిషన్ మేకింగ్ చేస్తారు. ఆస్ట్రాలజీ అండ్ వాటిని తీసుకొని చేస్తారు. జ్ఞాన్ మెథడ్స్ వాటిని కూడా తీసుకొని చేస్తుంటారు. అలాగే కొంతమంది టెక్నికల్ టూల్స్ వాడతారు, వాటిని తీసుకొని డిసిషన్ తీసుకుంటారు. ఇట్లా డిఫరెంట్ మార్కెట్ ప్రొఫైల్ ఉంటుంది. చాలా రకాల మెథడ్స్ వాడుతూ ఉంటారు. ఏ మెథడ్ నువ్వు ఫాలో అవుతున్నది ఇంపార్టెంట్. రెండోది అది డమ్మీ ట్రేడింగ్ చేసినప్పుడు సక్సెస్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. అండ్ పేషెన్స్ ఉండాలి. ఇట్ లుక్ లైక్
ఒక బైక్ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారనుకోండి, మీరు బుక్స్లో చూసి వాటిని నేర్చుకుని చాలా తక్కువ ఉంటుంది. అండ్ కారు మీద ఎక్కిన తర్వాత నేర్చుకుని చాలా ఎక్కువ ఉంటుంది. ఆ నేర్చుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవటం ఇంకోటి ఉంటుంది. నేషనల్ హైవే మీద డ్రైవ్ చేయటం వేరు, పబ్లిక్లో ఉన్నప్పుడు డ్రైవ్ చేయటం వేరు, అర్లీ మార్నింగ్ ఎవరు లేకుండా డ్రైవ్ చేయటం వేరు. మీరు ఏ టైపు డాట్లో కంఫర్ట్గా ఉన్నారో క్లారిటీ ఉండాలా. అందుకని ట్రేడింగ్ అనేది హార్డ్ కోర్ ప్రొఫెషన్ కాబట్టి, పోటీ ఎక్కువ కాబట్టి, డమ్మీ ట్రేడింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బిగిన్ చేస్తే మీకు కంఫర్ట్గా ఉంటుంది. అందుకని అందరిని ఒక గాడిలో కట్టలేము. ట్రైనింగ్ తీసుకున్న అందరూ కొంచెం ప్రొఫెషనల్గా తయారవుతారు కాబట్టి రిస్క్ రివార్డ్ అనలైజ్ చేసుకుంటే ముందు పోతూ ఉంటారు. అలాగే మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకప్పుడు పేపర్ ట్రేడింగ్ కానీ డమ్మీ ట్రేడింగ్ చేయడం కానీ ప్లాట్ఫామ్స్ ఉండేవి కావు. ఇవాళ రేపట్లో సెన్సిబుల్ కావచ్చు, ఒపెస్టర్ కావచ్చు, అండ్ ఈవెన్ ఇండా ట్రేడింగ్ కూడా ఈ మధ్య వచ్చేసింది ఆప్షన్. ఈ టైప్లో వాటిలో డమ్మీ ట్రేడింగ్ చేయడం ద్వారా నీకు ఆ థింగ్స్ వర్కౌట్ అవుతుందని మీకు అర్థం అవుతుంది అనమాట. అందుకని ఒకప్పుడు ట్రేడింగ్ లూజర్ గేమ్, బట్ ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఇది ఇలాంటి నిజంగా అవుతుందా అంటే చెప్పడం కష్టం అనమాట. ఎనహౌ సెబీ వాళ్ళది మోస్ట్ అథెంటికేటివ్ డేటా, ఇది లాస్ట్ ఇయర్ డేటా. ఆ డేటా ప్రకారం ప్రతి 10 మందిలో 9 మంది లాస్ అవుతున్నారు. ఎగ్జాక్ట్ ఆ లూజ్ అయ్యేవాడు ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు, ఎందుకంటే స్కాలప్ అయి ఉండొచ్చు, లేదా పొజిషన్ ట్రేడింగ్ అయి ఉండొచ్చు. అదే అడుగుదాం అనుకున్నా, 9 మంది పరిస్థితి ఏంటి అనేది. ఆ 9 మంది డబ్బు వీళ్ళు పంచుకుంటున్నారు కదా, ఇన్స్టిట్యూషనల్ ఏమో 14% పంచుకుంటున్నారు, అండ్ ప్రాఫిట్ వచ్చిన రిటైలర్స్ 24% పంచుకుంటున్నారు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ బ్రోకర్స్ కలిసి 26% పెరుగుతున్నారు. అంటే మనం డబ్బు త్యాగం చేస్తున్నాం వీళ్ళ. బట్ అదొక లెర్నింగ్ అని చెప్పొచ్చా, లేదంటే వాళ్ళు పరిస్థితి అంటే మీరు అన్నారు ఒక ఎవరైతే ముఖ్యంగా ట్రేడింగ్లో దిగుతున్నారో వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్గా చూద్దాం అనుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ అదర్ థింగ్స్ వెళ్ళమని చెప్తూ ఉంటారు. ఒక పని చెప్పండి, మ్యూచువల్ ఫండ్లో లూజ్ అయిన ఒక పేరు చెప్పండి చూద్దాం. లేదని చెప్పాలి. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను డబ్బు లాస్ అవ్వాలనుకో మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎలా లాస్ అవుతాను చెప్పండి. అంటే స్టాక్ మార్కెట్లో ఈక్విటీ ఉంటుంది, ఈక్విటీ డైరెక్ట్ పిక్ చేయలేకపోతే ఇండైరెక్ట్ వేలో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఆ రూట్లో లాస్ అవడం చాలా తక్కువ. రెండోది ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, లివరేజ్ ప్రొడక్ట్ కాబట్టి లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. బట్ మీరు హెడ్జింగ్ కోసం వాడుకుంటే సూపర్గా ఉంటుంది. ఆప్షన్స్ ఉన్నాయి, స్పెక్యులేషన్ కోసం వాడచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాడచ్చు, అండ్ హెడ్జింగ్ కోసం వాడచ్చు. నువ్వు ఏ పర్పస్ కోసం వాడుతున్నావు దాన్ని బట్టి మళ్ళీ అగైన్ రిజల్ట్ ఉంటుంది. అందుకో స్టాక్ మార్కెట్ ఈ అన్ని ప్రొడక్ట్స్తో ఏ ప్రొడక్ట్ డీల్ చేసే ట్రేడర్స్ గురించి మీరు మాట్లాడుతున్నా మన క్లారిటీ లేదు ఇక్కడ. అందుకని స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ జోన్ అనే బదులు నీ ఇండివిజువల్ బిహేవియర్, నీ నాలెడ్జ్ తోటి నువ్వు దాన్ని అనవసరం రిస్క్ మారుస్తున్నావు. నేను కనుక మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళా అనుకోండి, లాస్ అయ్యే మార్గం లేదు, ఈటీఎఫ్ చేశాను లాస్ వచ్చే మార్గం లేదు. అందుకని డోంట్ బ్లేమ్ ద మార్కెట్. ఎందుకంటే రోడ్డు సేఫ్టీ అని ఎవరు చెప్పారు, రోడ్డు మీద నడడం కూడా సేఫ్టీ, బట్ రోడ్డు మీద నడిచినా కదా రోజు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అంటారు, అంతే ఇండివిజువల్ గేమ్ అంటే అది. బట్ యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అది రిస్క్ స్టేటస్ ఎంతో చెప్పాలి కదా, చెప్పి వదలాలని. అందుకని ట్రేడింగ్ అకౌంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే వాళ్ళు ఒక డిస్క్లైమర్ ఇస్తారు క్లియర్గా, అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 9 మెంబర్స్ లూజ్ అవుతున్నారు, బీ కేర్ఫుల్ అని. మీకు వచ్చే ప్రాఫిట్లో ఆల్మోస్ట్ 15 to 50% బ్రోకర్కి వెళ్ళిపోతే జాగ్రత్త అని ట్రాన్సాక్షన్ కాస్ట్ క్లియర్గా చెప్తున్నారు. అది చదివే ఓపిక కూడా ఎవరికి ఉందండి. అందుకని గ్రీడీ ఉన్న పబ్లిక్ లాస్ అవుతా ఉన్నారు. అందరినీ మనం అట్లా చూడకూడదు మనం. అది అందుకని అందరి ట్రేడర్స్ ఒకటి కాదు. ఈ డేటా ఏంటంటే లూజ్ గా 1 year లోపు చేసే వాళ్ళు మొత్తం అనమాట, కంపేర్ చేసినప్పుడు, టోటల్ వాల్యూమ్ కంపేర్ చేసినప్పుడు. బట్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో, ఎవరైతే ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్లో కూర్చుంటే డెఫినెట్గా ఈ డేటాకి రివర్స్కి వెళ్ళిపోద్ది. 90% దే మేడ్ ద మనీ, ఎందుకంటే వాళ్ళు రిస్క్ పనులు చేయట్లేదు. ఎక్కువసార్లు రిస్క్ని ఎలా మినిమైజ్ చేయొచ్చు అంటే 2 కాన్సెప్ట్లు. టైంకి ఎక్కువ టైం ఇవ్వాలి, లివరేజ్ తీసుకోకూడదు, నీ కాని డబ్బు నువ్వు వాడుకోకూడదు. ఈ 2 టెక్నిక్స్ పాటించడం వల్ల స్టాక్ మార్కెట్లో 90% లూజర్స్ని అడ్డుకోవచ్చు, ఈ రెండింటి కంట్రోల్ చేస్తే. బట్ అన్ఫార్చునేట్లీ గ్రీడీ ఉన్నోళ్ళు త్వరగా డబ్బు సంపాదించాలన్న దాని మీద ఈ లివరేజ్ తీసుకుంటారు. మార్కెట్ ఆపోజిట్లో వెళ్తున్నప్పుడు అవుట్ అవుతూ ఉంటారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఓవరాల్ ఈ విషయాలన్నిటిపై మాకు డౌట్స్ క్లారిఫై చేసినందుకు థ్యాంక్స్ అగైన్. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఏప్రిల్ 13, 14 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.